జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వేడుకలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. సింగరేణి వ్యాప్తంగా కూడా వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అన్ని సింగరేణి ప్రాంతాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ జెండా ఆవిష్కరణలు ఉంటాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాటం చేసిన అమరవీరులకు నివాళులర్పించి సాయంత్రం కొత్తగూడెం ప్రకాశం మైదానంలో జరిగే సెంట్రల్ వేడుకలు సినీ, టీవీ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సి&ఎండి బలరాం నాయక్ రానున్నారని తెలిపారు. ఇవన్నీ ఆల్మోస్ట్ అంటే రంజాన్, దసరా మరి క్రిస్మస్ మూడు కలిపి చేసుకున్నట్టుగా రాష్ట్ర అవతరణ దినోత్సవం మనం చేసుకోబోతున్నాము. గత 10 సంవత్సరాలుగా చేసుకుంటాం. ఈసారి కూడా అదే రకంగా మీ అందరి సహకారంతో చేసుకుంటాం. దయచేసి మీ అందరూ కూడా ఐఎమ్ నాట్ ఇన్వైట్ హృదయపూర్వకంగా మీ అందరికి సుస్వాగతం పలుకుతున్నాను. కార్యక్రమానికి కూడా విచ్చేసి ఘనంగా మీ అందరి ప్రెసెన్స్ తోటి మరింత వన్నెత్తించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. కార్యక్రమంలో ముందుగా ఏంటంటే ఇక్కడ మనము మార్నింగ్ టైం 8 గంటలకి 2వ తారీఖు నాడు ఇక్కడ జెండావందనం చేసుకుంటాము కార్పొరేట్ హెడ్ ఆఫీస్ లో. అక్కడి నుంచి తెలంగాణ తల్లికి 8:30 ప్రాంతంలో మనము పుష్పాంజలి సమర్పిస్తాము. అక్కడి నుంచి గ్రౌండ్ వెళ్తాము 8:40కి. గ్రౌండ్ నుంచి అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా నివాళులు అర్పించి అక్కడ మన ముఖ్య అతిథి శ్రీ ఎన్ బలరాం గారు ఎండి గారు విచ్చేస్తున్నారు. వారి కన్సల్ట్ తెలియజేశారు. వారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.